రూ. 30,000కే మార్కెట్‌లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్. ఎలక్ట్రిక్ బైక్‌పై సరికొత్త రికార్డ్. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్‌ని ఈరోజు మన ఈవీ కుర్రాళ్ళు లైవ్ ఛానెల్‌లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో. మీరు చూస్తున్నారు ఈవీ కుర్రాళ్ళు లైవ్. మీరు ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ లేదా ఎలక్ట్రిక్ బైక్ లేదా ఎలక్ట్రిక్ సైకిల్ కొందాం అనుకుంటున్నారా? కానీ మంచి వెహికల్ ఏంటో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారా? అయితే కేవలం రూ. 199కే మన ఈవీ కుర్రాడు కోర్సులో జాయిన్ అవ్వండి. ఒక బెస్ట్ ఈవీ కొనుక్కోవడానికి కావాల్సిన నాలెడ్జ్ ని మీరే పొందండి. ఫస్ట్ అప్డేట్ ఇచ్చినట్లయితే రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు తమ ఫ్లయింగ్ ఫ్లీస్ C6 ఎలక్ట్రిక్ బైక్ యొక్క లాంచ్ టైంలో ఏదైతే మెన్షన్ చేశారన్నమాట. యూరోప్ మార్కెట్లో ఎలక్ట్రిక్ బైక్ వచ్చి 2026 సంవత్సరం మార్చి నెల కల్లా మార్కెట్లో తీసుకొస్తామని చెప్తున్నారు. ఇక భారతదేశ మార్కెట్లోకి 2026 సంవత్సరం మిడ్ అంటే మనకి జూలై నుంచి ఆగస్ట్ నెలలో అయితే ఫ్లయింగ్ ఫ్లీ C6 ఎలక్ట్రిక్ బైక్ భారతదేశ మార్కెట్లోకి అయితే తీసుకురాబోతున్నట్టుగా రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీలు అయితే చెప్తున్నారు. ఇక ఈ ఎలక్ట్రిక్ బైక్ సంబంధించిన డిజైన్ పరంగా చూసుకున్నట్లయితే ఇది కాస్త రెట్రో ఫీల్ డిజైన్ తో అయితే ఎలక్ట్రిక్ బైక్ ని అయితే డెవలప్ చేశారని చెప్పుకోవచ్చు అనమాట. బట్ కనెక్టివిటీ ఫీచర్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రెసెంట్ ఉన్న ట్రెండ్ కి తగ్గట్టుగానే స్మార్ట్ కనెక్టివిటీ ఫీచర్స్ కూడా ఎలక్ట్రిక్ బైక్ లో అయితే అందిస్తున్నారు అనమాట. లైక్ కనెక్టివిటీ మనకి 4G కానివ్వండి, మనకి బ్లూటూత్ రిలేటెడ్ కనెక్టివిటీస్ కూడా ఈ బైక్ లో అయితే అందిస్తున్నారు. దీంతో పాటు ఎలక్ట్రిక్ బైక్ లో మనకి అప్ టు 150 to 200 కిలోమీటర్స్ వరకు రేంజ్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా ప్రెసెంట్ అయితే వార్తలు అయితే వస్తున్నాయి అనమాట. అయితే ప్రైస్ డీటెయిల్స్ కానివ్వండి, కంప్లీట్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్ మాత్రం రాయల్ ఎన్ఫీల్డ్ కంపెనీ వాళ్ళు ఇంకా వెల్లడించలేదు. ఇక నెక్స్ట్ అయితే షామీ కంపెనీ వాళ్ళు షామీ స్కూటర్ 6 లైట్ ని అయితే మార్కెట్ లో అయితే తీసుకొచ్చారన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదైతే ఉంటుందో చాలా తక్కువ ప్రైస్ లో అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. రూ. 30,000 ప్రైస్ సెగ్మెంట్ భారతదేశ కరెన్సీలో అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే తీసుకొచ్చారన్నమాట. బట్ ఇనీషియల్ గా అయితే ఇది యూరోప్ మార్కెట్లో తీసుకొచ్చారు. ఇండియన్ మార్కెట్లోకి అయితే ఇంకా యాజ్ ఆఫ్ నో అందుబాటులోకి అయితే రాలేదన్నమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 500 వాట్ల మోటార్ అయితే యూస్ చేసామని చెప్తున్నారు. అప్ టు 25 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే అందిస్తున్నారు అనమాట. ఇందులో స్టాండర్డ్ మోడ్ అలానే స్పోర్ట్ మోడ్ రెండు మోడ్స్ అయితే లభిస్తాయి అనమాట. స్టాండర్డ్ మోడ్ లో 15 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది. అదే స్పోర్ట్ మోడ్ లో మీకు అప్ టు 25 కిలోమీటర్ వరకు టాప్ స్పీడ్ అయితే లభిస్తుంది అనమాట. మాక్సిమం వచ్చేసరికి వీళ్ళు చెప్తున్న రేంజ్ వచ్చేసరికి 25 కిలోమీటర్స్ వరకు రేంజ్ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ లో అయితే మీరు ట్రావెల్ చేయొచ్చు అని చెప్తున్నారు. దీంతో పాటు మనకి ఓవర్ ఛార్జింగ్, ఓవర్ డిశ్చార్జింగ్ సంబంధించిన ప్రొటెక్షన్ ఫీచర్స్ కూడా ఈ బ్యాటరీ ప్యాక్ అయితే అందిస్తామని అయితే చెప్తున్నారు అనమాట. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మనకి 216 వాట్ అవర్ లిథియం అయన్ బ్యాటరీ ప్యాక్ అయితే అందిస్తున్నారు. ఈ బ్యాటరీ ప్యాక్ ని మీరు ఛార్జ్ చేయడానికి 8 అవర్స్ టైం అయితే పడుతుంది అనమాట. అలానే దీంట్లో మీకు మొబైల్ యాప్ కనెక్టివిటీ యాప్ కూడా అయితే అందిస్తున్నామని చెప్తున్నారు. దీంతో పాటు ఈ స్కూటర్ ఏదైతే ఉందో ఒక ఫోల్డబుల్ ఎలక్ట్రిక్ స్కూటర్ అనమాట. ఇక నెక్స్ట్ అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు తమ కంపెనీని ప్రాఫిటబిలిటీలోకి పంపించడం కోసం వీళ్ళు తమ ఆపరేషన్ కాస్ట్ అయితే 50% వరకు తగ్గించుకోవడానికి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అనమాట. ప్రజెంట్ చూసినట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ అమ్మకాలు అయితే ప్రతి నెల కూడా తగ్గుతూ వస్తున్నాయి. వీళ్ళ మార్కెట్ షేర్ కూడా తగ్గుతూ వస్తుంది కాబట్టి వీళ్ళ ప్రాఫిట్స్ మీద అయితే వీళ్ళ భారీగా అయితే ఇంపాక్ట్ పడుతుంది అనమాట. సో చాలా వరకు లాసెస్ అయితే ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే కంటిన్యూ అవుతున్నారు చెప్పుకోవచ్చు. సుమారుగా 400 కోట్ల రూపాయల వరకు వీళ్ళు లాస్లు అయితే రన్నున్నట్టుగా చెప్తున్నారు అనమాట. క్వార్టర్లీ లాసే మనకి 400 కోట్ల రూపాయల వరకు ఉన్నట్టుగా ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో ఇటువంటి తరుణంలో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఆపరేషన్ కాస్ట్లు అయితే తగ్గించుకోబోతున్నారు అనమాట. సో అందులో భాగంగానే బెంగళూరులోనే వీళ్ళు కొన్ని ఏరియాస్ వీళ్ళు లీజ్ తీసుకున్నారన్నమాట. ఆ లీజ్ తీసుకున్న కొన్ని ప్లేసెస్ ని మళ్ళీ తిరిగి ఇచ్చడం జరుగుతుంది. సో 2023 సంవత్సరంలో వీళ్ళు ప్రెస్టీజ్ RMZ స్టార్ టెక్ కొరమంగళ అనే ఒక ప్రాంతంలో ప్రతి నెల 1.4 కోట్ల రూపాయల రెంట్ తో వీళ్ళు 1.12 లక్షల స్క్వేర్ ఫీట్లు సంబంధించిన ఏరియాలో వీళ్ళు ఆఫీస్ స్పేస్ అయితే వీళ్ళు లీజ్ గా తీసుకున్నారు. బట్ ప్రజెంట్ ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన ప్రొడక్షన్ రిలేటెడ్గా కానివ్వండి, అమ్మకాల పరంగా కానీ చాలా స్లో డౌన్ అవ్వడంతో వీళ్ళు తీసుకున్న లీజ్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ ఆ రెంట్ పరంగా తీసుకున్న ఏరియాని మళ్ళీ వాళ్ళకి తిరిగి ఇచ్చేసినట్టు తెలుస్తుంది. ఇక నెక్స్ట్ అయితే మినిస్ట్రీ ఆఫ్ హైవేస్ వాళ్ళు భారతదేశంలో ఇప్పటి వరకు 2022 సంవత్సరం నుంచి 2026 సంవత్సరం వరకు కూడా ఎన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ యాక్సిడెంట్కి గురయ్యాయి, అలానే ఫైర్ ఇన్సిడెంట్స్ జరిగినాయి అని చెప్పి డీటెయిల్డ్ నివేదిక అయితే ఇవ్వడం జరిగిందనమాట. సో ఒకసారి మన డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే చూస్తే 2023 సంవత్సరంలో చూసుకున్నట్లయితే మొత్తం యాక్సిడెంట్స్ వచ్చి ఎలక్ట్రిక్ వెహికల్ యాక్సిడెంట్స్ 5,594గా జరిగినట్టుగా తెలుస్తుంది అనమాట. ఆ సంవత్సరంలో ఫైర్ ఇన్సిడెంట్స్ వచ్చి 8 జరిగినట్టుగా చెప్తున్నారు. 2024 సంవత్సరంలో అయితే మొత్తం యాక్సిడెంట్స్ వచ్చి ఎలక్ట్రిక్ వెహికల్ యాక్సిడెంట్స్ 7,817 జరిగినట్టుగా చెప్తున్నారు. ఆ తర్వాత అదే సంవత్సరంలో ఫైర్ ఇన్సిడెంట్స్ వచ్చి 9 వెహికల్స్ అయితే జరిగినట్టుగా చెప్తున్నారు. 2025 సంవత్సరంలో 10,454 వెహికల్స్ ఈవీ వెహికల్స్ యాక్సిడెంట్స్ గురైనట్టుగా చెప్తున్నారు. అదే సంవత్సరంలో మనకి ఫైర్ ఇన్సిడెంట్స్ వచ్చి 9 ఇన్సిడెంట్స్ జరిగినట్టుగా చెప్తున్నారు. టోటల్ 23,865 ఎలక్ట్రిక్ వెహికల్స్ యాక్సిడెంట్స్ లో ఇన్వాల్వ్ అయినట్టుగా చెప్తున్నారు. ఫైర్ ఇన్సిడెంట్స్ వచ్చి 26 వెహికల్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చి ఫైర్ ఇన్సిడెంట్స్ ఇన్వాల్వ్ అయినట్టుగా చెప్తున్నారు. ఇక నెక్స్ట్ అయితే భారతదేశపు ఏతర్ ఎలక్ట్రిక్ స్కూటర్ మొట్టమొదటి కస్టమర్ ఎవరైతే ఉన్నారో 2018 సంవత్సరంలో ఏతర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసిన కస్టమర్ పేరు ఆదిత్య అనమాట. సో ఈ కస్టమర్ ఇప్పుడు 8 సంవత్సరాల తర్వాత ఇంకొక ఏతర్ సంబంధించిన ఏపెక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్కి అప్గ్రేడ్ అయినట్టుగా
ఆ ఏథర్ ఎనర్జీ కంపెనీ వాళ్ళైతే సోషల్ మీడియా వేదికగా కొన్ని ఇమేజ్ అయితే పోస్ట్ చేశారు. ఒక అరుదైన మైల్ రాయి కింద చెప్తున్నారు. అంటే ఒక కస్టమర్ 8 సంవత్సరాల పాటు ఏథర్ సంబంధించిన ఫస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ వాడి తర్వాత మళ్ళీ ఏథర్ సంబంధించిన ఇంకొక స్కూటర్ మోడల్ అప్గ్రేడ్ అవ్వడం వాళ్ళకి ఆనందంగా ఉన్నట్టుగా ఏథర్ సంబంధించిన ఫౌండర్స్ అతని ట్యాగ్ చేస్తూ కొన్ని ఇమేజ్ కూడా షేర్ చేశారు అనమాట. 2018 సంవత్సరంలో ఈ వ్యక్తి ఎవరైతే ఆదిత్య అనే అబ్బాయి ఏథర్ సంబంధించిన ఎలక్ట్రిక్ స్కూటర్ ఫస్ట్ కస్టమర్ అనమాట. సో 8 సంవత్సరాల తర్వాత ఇంకొక స్కూటర్ని అప్గ్రేడ్ చేయడం ఆనందంగా ఉందని చెప్తున్నారు. సో రిలయబిలిటీ ఏథర్ సంబంధించిన రిలయబిలిటీ బాగుంటుందని దానికి ఉదాహరణ అన్నట్టుగా కొంతమంది కామెంట్స్ కూడా పెడుతున్నారు అనమాట ఈ పర్టికులర్ పోస్ట్ కింద. ఇక నెక్స్ట్ అయితే ర్యాప్టీ హెచ్వి ఎలక్ట్రిక్ బైక్ ఒక అరుదైన రికార్డ్ అయితే సొంతం చేసుకుంది అనమాట. భారతదేశంలోని ఓవరాల్ ఆల్ ఇండియా రైడ్ అయితే కంప్లీట్ చేసుకుంది ఎలక్ట్రిక్ బైక్. 7,530 కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేయడం జరిగింది అనమాట. ఎలక్ట్రిక్ బైక్ రైడర్ ఎంతూజియాస్ట్ ఎవరైతే మణికందన్ అనే ఒక అబ్బాయి ఈ పర్టికులర్ ఎలక్ట్రిక్ బైక్ అయితే ఈ ఆల్ ఇండియన్ రైడ్ కోసం మొత్తం 19 రోజుల పాటు అయితే ఈ బైక్ అయితే కంటిన్యూస్ గా నడపడం జరిగింది అనమాట. సో ఈ రైడ్ లో ఈయన డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఎక్కువగా యూజ్ చేసినట్టు చెప్తున్నారు. 30 minutes లోనే ఎలక్ట్రిక్ బైక్ ఫాస్ట్ గా ఛార్జింగ్ అయిపోయిందని చెప్తున్నారు. దీనివల్ల ఎక్కువ కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి తక్కువ టైంలో ట్రావెల్ చేయడానికి ఉపయోగపడుతున్నట్టుగా ఆయనైతే చెప్పారన్నమాట. సో ర్యాప్టీ హెచ్వి ఎలక్ట్రిక్ బైక్ ఏదైతుందో తమిళనాడు సంబంధించిన కంపెనీ అనమాట. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఏదైతుందో స్పెషాలిటీ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ పోర్ట్ కూడా ఇందులో సపోర్ట్ చేస్తుంది అనమాట. అందుకనే మీరు ఎలక్ట్రిక్ కార్లకు సంబంధించిన ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నాయి ఏదైతే ఉంటాయో ఆ CCS టైప్ టు కనెక్టర్ యూస్ చేసి కూడా ఎలక్ట్రిక్ బైక్ అయితే ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో పర్టికులర్గా 7,530 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ట్రావెల్ చేయడంతో ఈ ఎలక్ట్రిక్ బైక్ ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి పేరు సంపాదించుకుందనమాట. ఇక నెక్స్ట్ అయితే బాగో మొబిలిటీ కంపెనీ వాళ్ళు హోండా కంపెనీ వాళ్ళతో ఒక పార్ట్నర్షిప్ కొలాబరేషన్ అయితే అయ్యారనమాట. మరి బాగో మొబిలిటీ కంపెనీ వాళ్ళు అసలు ఏం చేస్తారంటే ఇప్పుడు హోండా కంపెనీ వాళ్ళు తమ యాక్టివ్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ అనే ఒక సబ్స్క్రిప్షన్ అయితే అందిస్తున్నారు కదా. సో ఈ బ్యాస్ అనే సబ్స్క్రిప్షన్ని ఈ కంపెనీ వాళ్ళు అయితే అందించబోతున్నారు అనమాట. సో ఈ బాగో మొబిలిటీ వాళ్ళే బెంగళూరు మరియు ఢిల్లీ ప్రాంతాల్లో ఈ బ్యాస్ సర్వీసెస్ ఆపరేషన్స్ అన్ని కూడా వీళ్ళైతే చూసుకుంటారు అనమాట. ఏదైతే బ్యాటరీస్ వచ్చి అక్కడ స్వాపింగ్ కోసం వస్తారో దానికి ఛార్జింగ్ పెట్టడం కానివ్వండి, కస్టమర్స్ ఎవరైతే వస్తారో మళ్ళీ ఛార్జ్ అయిపోయిన బ్యాటరీ ప్యాక్స్ ఇవ్వడం కానివ్వండి, దీనికి సంబంధించిన స్వాప్ స్టేషన్స్ ని ఆర్గనైజ్ చేసే బాధ్యత ఈ బాగో మొబిలిటీ వాళ్ళైతే తీసుకుంటున్నారు. ఇక నెక్స్ట్ లేదా UN అఫీషియల్ తాజాగా ఒక కీలకమైన వ్యాఖ్య చేశారన్నమాట. ఎలక్ట్రిక్ వెహికల్ లో ఉన్న LFP బ్యాటరీ ప్యాక్స్ ఏదైతే ఉంటారో ఆ LFP బ్యాటరీ ప్యాక్స్ ఈవీ వెహికల్ లో తన లైఫ్ అయిపోయిన తర్వాత ఆ బ్యాటరీ ప్యాక్ లైఫ్ అయిపోయినట్టు కాదు, ఆ బ్యాటరీ ప్యాక్స్ ఎలక్ట్రిక్ వెహికల్ లో వాడేసిన తర్వాత కూడా ఒక 20 to 30% వరకు లైఫ్ అయితే ఉంటుంది. దీని ఎనర్జీ స్టోరేజ్ డివైసెస్ కింద అయితే యూస్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. సో 7 to 10 years వరకు కూడా LFP బ్యాటరీ ప్యాక్స్ లైఫ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా ఎనర్జీ స్టోరేజ్ డివైస్ కింద యూస్ చేయడం వల్ల కొత్త ఎనర్జీ స్టోరేజ్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్స్తో పోల్చుకున్నట్లయితే చాలా తక్కువ ధరకి LFP బ్యాటరీ ప్యాక్స్ యూజ్ చేసుకోవడం ద్వారా మనకి ఎనర్జీ స్టోరేజ్ డివైస్ కింద లైక్ మీకు ఏమైనా ఇన్వర్టర్ బ్యాటరీ ప్యాక్స్ కింద యూజ్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయని చెప్తున్నారు. సో LFP బ్యాటరీ ప్యాక్స్ అనేది ఈవీ వెహికల్లో లైఫ్ అయినంత మాత్రాన డెడ్ అయిపోయినట్టు కాదు, ఇంకా స్టిల్ దాని యొక్క లైఫ్ అనేది 7 to 10 years అయితే ఉంటుంది ఓవరాల్గా అని చెప్పి ఆ UN అఫీషియల్ అయితే ఒక స్టేట్మెంట్లో అయితే మెన్షన్ చేయడం జరిగింది. అంతేకాదు ఇలాగా 7 to 10 years పాటు ఎనర్జీ స్టోరేజ్ డివైస్ కింద యూజ్ చేయడం ద్వారా ఏంటంటే రీసైక్లింగ్ అనేది కూడా కొంచెం ఈజీగా జరిగే అవకాశం ఉంటుంది. వెంటనే అయిపోయిన తర్వాత బ్యాటరీ ప్యాక్స్ని ఏదో ఒక ప్లేస్లో పడేయడం కన్నా ఇలా ఎనర్జీ స్టోరేజ్ డివైస్ కింద యూజ్ చేస్తే కనుక రీసైక్లింగ్ సంబంధించిన టైం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ కూడా స్టార్ట్అప్ చేసుకునే అవకాశం అయితే లభిస్తుందని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేశారు. నెక్స్ట్ అయితే MG మోటార్ కంపెనీ వాళ్ళు 2026 సంవత్సరంలో ఒక సరికొత్త ఎలక్ట్రిక్ కార్ని అయితే మార్కెట్లో తీసుకురాబోతుంది. ఇది ప్లగ్ ఇన్ ఎలక్ట్రిక్ కార్ కింద అయితే రాబోతుంది అనమాట. అంటే ఇది పెట్రోల్ సంబంధించిన ఇంజిన్ ఉంటుంది, ఎలక్ట్రిక్ వెహికల్ బ్యాటరీ కూడా ఉంటుంది అనమాట. సో ఇది 2-in-1 రిలేటెడ్ వెహికల్ అయితే తీసుకురాబోతున్నారు. బట్ యాజ్ ఆఫ్ నో ఈ మోడల్ ఏంటి, ఎటువంటి స్పెసిఫికేషన్స్ రావచ్చు, ఎంత రేంజ్ ఉండొచ్చు అనే సమాచారం అయితే రివీల్ కాదు. కానీ 2026 సంవత్సరంలో మాత్రం ఒక కొత్త ప్లగ్ ఇన్ వెహికల్ అయితే మనం MG మోటార్స్ కంపెనీ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఇక చివరి అప్డేట్ చూసుకున్నట్లయితే ఢిల్లీ NCR రీజన్లో ఎవరైతే మహీంద్రా సంబంధించిన ఎలక్ట్రిక్ కార్లు ఉపయోగిస్తున్నారో వాళ్ళకి డోర్ టు డోర్ సర్వీస్ అనే ఒక కొత్త సర్వీస్ అయితే మహీంద్రా కంపెనీ వాళ్ళు తీసుకొచ్చారన్నమాట. సో మహీంద్రా EV కార్స్ ఎవరైతే ఉపయోగిస్తున్నారో సుమారుగా ఒక 5 రీజన్స్ వద్ద అక్కడికి వచ్చి చుట్టుపక్కల ప్రాంతాల్లోకి డైరెక్ట్ గా కార్ ఓనర్స్ ఇంటికి వచ్చి సర్వీసెస్ లాంటివి ఏమైనా చేయాలంటే అక్కడికి వచ్చి చేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా చిన్న చిన్న రిపేర్స్ ఏమైనా ఉంటాయి కూడా వాటిని కూడా అక్కడికి వచ్చి రిపేర్ చేస్తారన్నమాట. దాని తగ్గట్టు ఒక టీమ్ని కూడా మహేంద్ర కంపెనీ వాళ్ళు ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఇవి లేటెస్ట్ టీవీ న్యూస్ అండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కుర్రా లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.